సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తున్నాం. పొత్తులు, రాజకీయ నేతల వైఖరి అంతా వెగటు పుట్టిస్తోంది అనేటువంటి విమర్శ ఉంది. మీకు కూడా నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తుంటే అలాంటి అభిప్రాయం ఉందే? వ్యవస్థ అంటే అంత అవిశ్వాసం పెంచుకోకండి, అంతగా నిరసన, అంత అసహ్యం పెంచుకోవడం అనేది సరైన పద్ధతి. భారతదేశంలో అత్యంత అవినీతి పరులు ఎవరు అంటే అమ్ముడు పోయే ఓటర్లే అని చెప్పి చాలా మంది ముక్త కంఠంతో నిలదించాల్సినటువంటి దుస్థితికి ఓటర్లు నెట్టివేయబడ్డారా సార్? టీవీలు ఉన్నాయి, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 199 డిస్కషన్ అంటే ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడతాడు తప్ప ఏమవుతుందని ఎప్పుడు చర్చించారా? మరి ఎవరిని మనం బ్లేమ్ చేస్తాం? ఈ ప్రజలనా, బలవుతున్న అమాయకులనా? మీరు కంటెస్ట్ చేసినప్పుడు మీడియా మిమ్మల్ని ప్యాకేజ్ కోసం అడగలేదు సార్? నా దగ్గరికి వచ్చి అడిగే సాహసం ఎవరు చేస్తారు? అడిగితే నా దగ్గర నుంచి ఏమొస్తారు? ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల పాలన అరాచకమని టీడీపీ ఆరోపిస్తోంది. అసలు ఇంకొకసారి రాకూడదు అంటూ జనసేన ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అయితే కాంగ్రెస్ దానికి ఇంకేదో పేరు చెప్తోంది. మీకు ఎలా అనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన? పిచ్చి నిర్ణయాలు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. అలాగే చట్టబద్ధ పాలన ఏనాడు లేదు, కానీ అది పరాకాష్ఠకి వెళ్ళింది. ఉన్న డబ్బు సగం తినేసి సగం దుబారా చేసి మిగతా తలకాస్తే పంచిపెట్టాను సమర్థంగా అని చెప్పని పరిపాలన అంటే ఈ దేశానికి అంతకంటే ప్రమాదకరమైన ఇంకొక. సంక్షేమ పథకాలే రాబోయేటువంటి రోజుల్లో నన్ను గెలిపించి తీరుతాయనేటువంటి ఒక విశ్వాసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలోనూ అలాగే ఆ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. సంక్షేమం ఎవడబ్బా సొమ్ము కాదు, వాళ్ళ జేబుల్లోంచో వాళ్ళు దోచుకున్న డబ్బులోంచో మీకు ఇవ్వట్లా. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారంటే ఏం చెప్తారు? మనం మాట్లాడితే ఇక చర్చ అనవసరం, లోన్ ముసుకింటికి పడుకోవచ్చు. టీడీపీ జనసేన పొత్తు, ఆ సీట్ల ప్రకటన తొందరపడి ప్రకటించారా అట్లా అనుకోవచ్చా? దాన్ని మార్చడం కోసం నా అంత పోరాటం చేసిన వాళ్ళు కూడా చాలా కొద్ది మంది ఉంటారు. మీరు విజయవాడ నుంచో లేకపోతే ఇంకొక ప్లేస్ నుంచో ఎంపీగా కంటెస్ట్ చేస్తారు అని ఈ మధ్య బాగా వినిపించింది. అత్యున్నత స్థాయిలో ప్రయత్నం జరుగుతోంది, కొన్ని ఫలితాలు వస్తూనే మీరు చూస్తున్నారు.